బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి నేనైతే ఈవినింగ్ అయితే కన్ఫామ్ అయితే ఒక టీ తాగాలని ఇది ఒక అలవాటు అయిపోయింది నాకు రోజు. నేను రోజు బెంగళూరులో ఈవినింగ్ ఏం చేస్తాను మీకైతే ఈ రోజు అయితే డీటెయిల్ గా చెప్తాను. మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఉండే పీజీ నుంచి అయితే ఒక 300 మీటర్స్ లో అయితే మనకి కైలాసం హోటల్ అయితే ఉంటుంది. ఆ హోటల్ అయితే నేను డైలీ అయితే ఒక టీ అయితే తీసుకుంటాను. 20 రూపీస్ అయితే పడుతుంది. ఇక్కడ బెంగళూరులో అయితే మనకైతే ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే వెదర్ అయితే ఎప్పుడు చల్లగానే ఉంటుంది. ఇక్కడ చెప్పాలంటే నాకైతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే ఇంగ్లీష్ అయితే కొంచెం మంచిగా ఫ్లూయెంట్ గా మాట్లాడడం అయితే నేర్చుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ అయితే ఇంగ్లీష్ గానీ కన్నడ గానీ హిందీ గానీ మాట్లాడుతున్నారు. నేను ముఖ్యంగా బెంగళూరు ఎందుకు చూస్ చేసుకున్నానంటే మనకైతే ఇక్కడ ఉండటం వల్ల అయితే ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతాను. ఫ్యూచర్ లో నాకు గ్రోత్ ఉంటుందని ఎక్కడికైతే చూస్ చేసుకున్నాను. నేను ఎక్కడ కానీ కంటిన్యూ అయితే కన్ఫామ్ అయితే కన్నడ నేర్చుకుంటాను. కన్నడ నేర్చుకోవడం వల్ల చాలా మంది మాట్లాడుతుంటే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కన్నడ అందరూ నేర్చుకుంటుంటే. బట్ నేర్చుకునేది నేర్చుకోపోయింది మన మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి నేనైతే కన్ఫామ్ అయితే ట్రై చేస్తాను మాక్సిమం నేర్చుకోవడానికి. నేను కన్నడలో ఒక వర్డ్ చెప్తాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎన్ మాట్లాడియా అంటే తెలుగులో ఏమంటారో చెప్పండి. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. అలా టీ తాగిన తర్వాత మనమైతే ఇంకా మా దగ్గరలో ఉన్న ఒక పార్క్ అయితే ఉంది. ఆ పార్క్ అయితే నేనైతే డైలీ వెళ్తాను వచ్చినప్పటి నుంచి అయితే. ఇంక నేను సాయితేజ ఇద్దరం అయితే పార్క్ అయితే వెళ్తున్నాము. మేముండే బీటీఎం లేఅవుట్ లో అయితే మనకైతే చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయి. మనకి క్లైమేట్ అయితే చూడటానికి అయితే చాలా బాగుంటుంది. మనకైతే పార్కులు వచ్చేసి ఒక 4-5 పార్కులు అయితే ఉంటాయి. ఇక్కడ మంచి అట్మాస్ఫియర్ అయితే ఉంది. ఇక్కడ ఈ రోజుకి విశేషాలు అయితే ఇంతేనండి. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు చూస్తూనే ఉన్నాను సాగర్ వాల్మీకి బ్లాగర్.